శాస్త్రము ప్రమాణం. వ్యక్తి అనుభవం వ్యక్తికి ప్రమాణం. మనకు కావలసింది శాస్త్రవాక్యమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. నాకు ధ్యానంలో కనబడింది, నాకు కల్లో కనబడింది అంటే తమరికి ప్రమాణం, తమను నమ్మిన వారికి ప్రమాణం. కానీ సత్యంగా చెప్పాలంటే శాస్త్రం చెప్పింది ప్రమాణం ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు అనుభవాలు భ్రాంతి రూపాలుగా కూడా ఉంటాయి. ఒకసారి మనం కళ్ళు మూసుకుని అలా జపానికి కూర్చుంటే మనకి ఏవేవో కనబడుతుంటాయి, అంతే కదా. అజీర్ణం ఉంటే కొన్ని దృశ్యాలు కనబడతాయట, పైత్యం ఉంటే మరొక కొన్ని దృశ్యాలు కనబడతాయట, రోగభేదాలు బట్టి దృశ్యాలు కనబడుతుంటాయి. అవన్నీ అనుభవాలు అంటే ఎలా అండి? నా కళ్ళు మూసుకుంటే ఎర్రగా కనబడుతుందంటే అదేమైనా చికిత్సకుడికి అడిగితే చెప్తాడు ఎందుకు అలా కనబడుతుందో. కంటి దోషమో మరో దోషం కావచ్చు. కనుక ఒక్కొక్కప్పుడు ధ్యానానికి కూర్చున్నప్పుడు కూడా బుద్ధి భ్రాంతి భూమికలోకి వెళ్ళవచ్చు. అన్నీ దివ్య భూమికలు వెళ్తాయని చెప్పలేం. అందుకే అవన్నీ అక్కడ పెట్టి శాస్త్ర ప్రమాణంతో మనం మాట్లాడుకోవాలి. అందుకే శాస్త్రం అనగా మనకి శృతి స్మృతి పురాణ